హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, ఋష్యశృంగ మహర్షి గురించి తెలుసుకున్న తర్వాత దశరథ మహారాజు ఏం చేశారంటే అంగదేశానికి ప్రయాణమయ్యి ఆ అంగదేశంలో 8 రోజులు అక్కడే నివాసం ఉంటారనమాట. అలా 8 రోజులు గడిచాక ఏమంటారంటే ఈ దశరథ మహారాజు రోమపాదుని రిక్వెస్ట్ చేస్తారనమాట. నేను నా రాజ్యంలో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేస్తున్నాను, దానికి నీ కూతురిని మరియు నీ అల్లుడిని పంపిస్తారని అనుకుంటున్నానని చెప్పి అడుగుతారనమాట. అలా అడిగితే రోమపాదుడు సరేనండి తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. అలాగా ఋష్యశృంగ మహర్షి తర్వాత అతని భార్య శాంత ఇద్దరు కూడా అయోధ్య దేశానికి బయలుదేరి వచ్చారనమాట. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షిని ఏమడుగుతారంటే చెప్తారనమాట. కాళ్ళ మీద పడి, స్వామి, నాకు పుత్రులు లేక నేను 60,000 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. నాకు మీరు పుత్రకామేష్టి యాగం చేయించినట్లయితే నాకు పిల్లలు కలుగుతారు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ప్రాధాయపడతారనమాట. అప్పుడు ఋష్యశృంగ మహర్షి, నువ్వు ఎప్పుడైతే యాగం చేద్దాము అని అనుకున్నావో అప్పుడే నీకు నీ ఏదైతే పిల్లలు పుట్టకుండా ఉందో నిన్ను వేధిస్తుందో ఆ పాపం అనేది విముక్తి అయినట్లే. నీకు 4 సంతానం కలుగుతారు, అది కూడా మగ సంతానం అని చెప్పి ఋష్యశృంగ మహర్షి ఈ దశరథ మహారాజుని దీవిస్తారనమాట. అలా దీవించిన తర్వాత అప్పుడు ఈ దశరథ మహారాజు తన మంత్రులని ఋత్వికులని పిలిచి నేను యాగం చేస్తున్నానని చెప్తే అప్పుడు వాళ్ళు చైత్రమాసంలో చిత్తా నక్షత్రంలో ఒక యాగాశ్వాన్ని తీసుకొస్తారనమాట. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చైత్రమాసంలో చిత్తా నక్షత్రంలో ఒక యాగాశ్వాన్ని తీసుకొస్తారనమాట. దానికి కొన్ని వైదిక క్రతువులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రోక్షణ, స్థాపన అవి చేసి ఏం చేస్తారంటే ఆ యాగాశ్వాన్ని ఒక సమర్థులైనటువంటి వారితోటి యాగాశ్వాన్ని వదిలిపెట్టారనమాట. అలా వదిలిన 12 నెలల తర్వాత మళ్ళీ పాల్గొన మాసం అమావాస్య రోజున ఈ యాగాశ్వం అనేది అయోధ్య రాజ్యానికి చేరిందనమాట. ఆ చేరిన తర్వాత ఎప్పుడైతే యాగాశ్వం అనేది రాజ్యానికి చేరుకుంటుందో అప్పుడు ఒక యాగశాలని ఏర్పాటు చేశారనమాట. జనరల్గా ఎవరైతే వాళ్ళు అంటే వాళ్ళ కొన్ని పట్టింపులు ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఈ యజుర్వేదము అలాంటి తగ్గట్టుగా ఒక యాగ మండపాన్ని నిర్మిస్తారనమాట. అలా దశరథ మహారాజు శుక్ల యజుర్వేదానికి చెందినవారనమాట. అలా శుక్ల యజుర్వేదానికి చెందడం చేత దశరథ మహారాజు శుక్ల యజుర్వేదం చెందినవారు కాబట్టి ఏం చేశారు, 21 యూపస్తంభాలను ఏర్పాటు చేసి ఏం చేశారు, ఒక యాగశాలని నిర్మించారనమాట. దశరథ మహారాజు శుక్ల యజుర్వేదానికి సంబంధించిన వారు. అందువలన దానికి తగినట్లుగా 21 యూపస్తంభాలను నిర్మించి అంటే ఒక యాగశాలను నిర్మించారనమాట. అలా దశరథ మహారాజు భార్య అయినటువంటి కౌసల్య, పట్టపురాణి కదా కౌసల్య, తను ఏం చేసిందంటే ఆ యాగాశ్వాన్ని 3 కత్తులతోటి ఆ యాగాశ్వాన్ని బలి చేసిందనమాట. అలా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఇక్కడ యాగాశ్వం పక్కనే కౌసల్యాదేవి అక్కడ నిద్రించాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఋత్వికులకి ఈ రాజు ఏం చేస్తారంటే తన 4 భార్యలని దానం చేస్తారనమాట. ఆ తర్వాత ఆ ఋత్వికులు మరలా రాజు మీకే మేము ఇస్తున్నాము మీ భార్యలని చెప్పి మళ్ళీ వాళ్ళకి అట్లా ఇస్తారనమాట. అలా ఇచ్చిన తర్వాత అతను రాజు సంతోషపడిపోయి తనకున్నటువంటి రాజ్యాన్ని మొత్తము రాసిస్తారనమాట.
ఇంత భారాన్ని మేము భరించలేము, మేము పాలన చేయలేము, అది మీకే సాధ్యం అని చెప్పి మళ్ళా తిరిగిస్తారనమాట. అలాగ అయిపోయిన తర్వాత యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకుని అనమాట. ఇవి దాన ధర్మాలతోటి మరియు చేసేటటువంటి యజ్ఞం, యాగం కూడా దాంట్లో వాడేటువంటి వస్తువులు కూడా చాలా విలువైనవి కాబట్టి అవి ఊరికే చేయకూడదు. అందుకని చెప్పి ఏం చేశారంటే దశరథ మహారాజు తన ఉన్నటువంటి 400 కోట్ల బంగారు నాణాలని, 10,000 గోవులని ఇట్లాగా దానం చేశారనమాట. మనం చదువుతుంటాం కదా ఏపీ హిస్టరీలో, మనము యజ్ఞశ్రీ శాతకర్ణి, తర్వాత వచ్చేసరికి గౌతమిపుత్ర శాతకర్ణి, తర్వాత మొదటి శాతకర్ణి, వీళ్ళందరూ యజ్ఞాలు చేసి వాళ్ళు ఈ ఆవులని, తర్వాత ఈ బంగారు నాణాలని ఇవ్వడం అనేది సర్వసాధారణం అనమాట. అలాగా ఆ రోజు సంప్రదాయంలోనే ఉందన్నమాట. తర్వాత మన శాతవాహనులు మొదటిసారిగా భూదానం అనేది చేయడం అనేది ప్రారంభించారు అనమాట, శాతవాహనులు అనేది. ఆ తర్వాత ఏం చేశారంటే అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత గుర్రము మామూలుగా దాని గుర్రము బొడ్డు దగ్గర ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుంది అంటే మనం చూసినట్టయితే ఉల్లిపాయ, మనం ఆనియన్ చూసినట్టయితే ఆనియన్ లేస్గా ఎలా ఉంటుందో అలాగనే గుర్రము బొడ్డు దగ్గర అనే పార్ట్ ఉంటుంది అనమాట. ఆ పార్ట్ కట్ చేసి ఏం చేస్తారంటే ఆ చేస్తున్నటువంటి ఆ యాగంలో వేస్తారనమాట. అలా వేసి అది కాలుతున్నప్పుడు దాని నుంచి వచ్చే పొగని మన దశరథ మహారాజు పీల్చుకుంటే ఏదైతే ఉందో దశరథ మహారాజుకి ఏ పాపమైతే తన వెంటాడుతుందో పిల్లలు కలగకుండా అంతటితోటి ఆ పాప విమోచనం అనేది జరుగుద్ది అనమాట. అలా జరిగిన తర్వాత అందరితోటి ఆ అశ్వమేధ యాగము కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు ఆ అశ్వమేధ యాగము కంప్లీట్ అయిన తర్వాత ఆ యాగం పూర్తయిన సమయంలో ఋష్యశృంగ మహర్షి లేసి, రాజా, మీరు అథర్వణ వేదంలో చెప్పినటువంటి పుత్రకామేష్టి యాగం నేను మీతో జరిపిస్తానని చెప్పి చెప్తారనమాట. అలా పుత్రకామేష్టి యాగం ప్రారంభించిన తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారనమాట. అప్పుడు బ్రహ్మగారితో పాటు మిగతా ఉన్న దేవతలందరూ కూడా వచ్చారనమాట. వచ్చి అప్పుడు బ్రహ్మగారిని అన్ని క్వశ్చన్ చేస్తారనమాట. ఏమని, బ్రహ్మగారు మీరేమో ఒక వెధవకి, అంటే అతన్ని వెధవ అనొచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు. ఎందుకు అంటే అతను దిక్పాలకులను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఎప్పుడు సముద్రం అనేది సింహంలాగా గర్జించేదనమాట. ఆ సింహ గర్జనని కూడా సైతము సముద్రము అలలు లేకుండా ప్రశాంతంగా, ఒక కోనేరులో నీరు ఉంటే ఎలా ఉంటుందో నిర్మలంగా, అలాగా సముద్రం అలా ఉంది. సముద్రం అలా చేశాడు. గాలి కూడా చాలా స్పీడ్గా ఉండేది కొన్ని సందర్భాలలో. అలాంటిది రావణుడి దగ్గరికి వచ్చేసరికి అది చాలా స్లోగా వీచడం అనేది ప్రారంభమైంది. అంటే తుఫాను గాలి అయినా కానీ రావణుడి దగ్గర పిల్లగాలిలా మారి వీచింది. అంత దిగ్భ్రాంతులను కంట్రోల్లో పెట్టుకున్నాడు. తర్వాత సూర్యుడు కూడా ఉదయించడం అనేది ఆగిపోయింది అనమాట అతని దెబ్బకి. అలాగా అంత వరం ఇచ్చావయ్యా నువ్వు అని చెప్పి బ్రహ్మగారిని క్వశ్చన్ చేస్తే, నేను అట్లా అనుకోలేదు, నన్ను తను తపోశక్తితోటి నన్ను మైమరిపించాడు, అయినా ఏం పర్లేదు. అతని దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటిది అంటే అతను చావు లేకుండా వరం కోరుకున్న మాట అయితే వాస్తవమే, కానీ అతను మనుషుల మీద చులకన భావం ఎక్కువగా ఉందన్నమాట. సో అతను ఏం కోరుకున్నాడు, దేవతలు, యక్షుల చేత, కింపురుషుల చేత, గంధర్వ, కిన్నెల వీర చేత మాత్రమే చావు లేకుండా వరం పొందాడు. అలా మరి మనుషుల మీద చులకన భావం ఉంది కదా, అతను మనుషుల గురించి కోరలేదు. సో అప్పుడు ఏమన్నాడంటే అప్పుడే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడనమాట. ఏది పుత్రకామేష్టి యాగం జరుగుతున్నప్పుడు విష్ణువు వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే, మీరు మీ చెప్తున్నటువంటి రావణాసురుడు చేస్తున్నటువంటి ఇన్ని అగిత్యాలు నాకు తెలుసండి. పరుల పురుషులైనటువంటి భార్యను వేధించడం, తర్వాత ఋషులని యజ్ఞయాగాలు చేయకుండా అడ్డుపడము, ఇట్లాగా వేదము ఇవన్నిటికీ అడ్డుపడుతున్నాడు కదా, నాకు కూడా తెలిసిందండి, నా దాకా వచ్చింది ఇన్ఫర్మేషను, అందుకే నేను ఈ యాగానికి వచ్చాను. ఈ యాగంలో మీరు చేస్తున్నటువంటి ఈ పుత్రకామేష్టి యాగానికి దశరథ మహారాజుకి 4 పిల్లలు పుడతారు.
వారిలో 4 కూడా నా రూపమే వాళ్ళు, నేను పుడతాను అని చెప్పి వరమిస్తారనమాట. అంతటితోటి దేవతలందరూ సంతోషించారనమాట. అలాగా పుత్రకామేష్టి యాగము పూర్తి కాబోయే సమయానికి ఒక ఆ యజ్ఞంలో నుంచి నల్లని ఎర్రని వస్త్రాలు ధరించినటువంటి ఒక వెండి మూత కలిగినటువంటి ఒక బంగారు పాత్ర, వెండి మూత కలిగినటువంటి ఒక బంగారు పాయస పాత్రను పట్టుకొని దశరథ మహారాజుని పిలిచాడు. నాయన ఇటు రమ్మని. ఎవరు స్వామి మీరు, మీకు ఏం కావాలో చెప్పండి స్వామి, నేను నెరవేరుస్తాను అంటాడు. అప్పుడు ఏమంటాడంటే, నా పేరు ప్రజాపుత్ర, నన్ను ప్రజాపతి పంపించాడు. ఈ పాయసము అనేది దేవతలు తయారు చేసినది, దేవతలు నిర్మించినది. ఈ పాయసాన్ని నువ్వు స్వీకరించినట్లయితే నీకు సంతానము కలుగుతుంది, మరియు నీ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి ఆ పాయసాన్ని రాజుకిచ్చి వెళ్ళారనమాట. అలా మాయమైపోయారు. అయితే ఆ దశరథ మహారాజు తన 3 భార్యలకి పంచాడనమాట. దీంట్లో సగం పార్ట్స్ వచ్చేసరికి కౌశల్యకి, మిగిలిన పార్ట్లో ఈ సగం వచ్చేసరికి కైకేయికి, తర్వాత రిమైనింగ్ ఈ పార్ట్లో సగం వచ్చేసరికి సుమిత్రకి ఇస్తారనమాట. ఇట్లా ఇచ్చిన తర్వాత వీళ్ళ 3కి సంతానం కలుగుతుంది. కౌసల్యకి మన శ్రీరాముడు, తర్వాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మిస్తారనమాట. ఇలా పుట్టిన తర్వాత నెక్స్ట్ రామాయణం అనేది ఒరిజినల్ రామాయణంలోకి మనం ఎంటర్ అవుతాం. అంటే ఒరిజినల్ అంటే ఇదంతా రామాయణమే అట్లా అనుకోకండి. అంటే రాముడు పుట్టిన తర్వాత జరిగినటువంటిది కూడా ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.